హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారా, కర్రీ అండి. ఏం కర్రీ అంటారా? చింత చిగురు పెసరపప్పు అనమాట. నేనైతే చెట్టు కోసుకొచ్చి మరి తీసుకొచ్చాను. చాలా చాలా బాగుంటుందన్నమాట చింత చిగురు పెసరపప్పు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇదైతే కొంచెం ముదురుగా ఉందన్నమాట. ఆకు నేనైతే సపరేట్ చేశాను. కొంచెం ముదురుగా ఉందంతా పక్కన పెట్టేశాను. ఇది కొంచెం లేతదంతా పక్కన పెట్టేసుకొని ఇదైతే పప్పులు వేసానండి. చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. చూస్తున్నారా, దీన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఈ లోపల పెసరపప్పు అయితే తీసుకొని కొంచెం దీన్ని అయితే వేయించుకోవాలి కదా. మనకు అందరికీ తెలిసిన విషయమే. వేయించేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత దీనిలో తగినన్ని టొమాటోస్ అయితే వేసుకుంటాం కదా. పచ్చిమిర్చి అయితే వేసాను నేను. ఎండుమిర్చి అయితే ఇందులో బాగోదండి. తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి, పసుపు అవన్నీ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలన్నమాట. సో ఇదంతా కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత కొంచెం ఇంకా మెత్తగా ఉంది అని అనుకుంటారా, అలాంటప్పుడు మనం కొంచెం బాగా ఉడికిన తర్వాత చూసుకోవాలి. లేకపోతే పులుపు వేస్తే కొంచెం ఉడకదు కదా పప్పు. కొంచెం పప్పు ఉడికిన తర్వాత మనం చింత చిగురు వేసుకుంటాం అనమాట. చింత చిగురు అయితే వేసేసాను. చాలా బాగుంటుందండి చింత చిగురు. సెకండ్ టైం అనమాట చింత చిగురు కర్రీ చేయటం నేను. సరే, ఎప్పుడు చికెన్లు మటన్లే కాకుండా ఇలాంటివి కూడా పప్పులు, ఆకులు అలాంటివన్నీ మనం ఒక్కోసారి ట్రై చేయాలండి. చింత చిగురు చాలా బాగుంటుంది. పెసరపప్పులు అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి చేసి అయితే చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మీ. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఎప్పుడు ఆకుకూర పప్పునే కాకుండా ఇవి కూడా కర్రీస్ చాలా బాగుంటాయండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.